శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. సువ్రతః శ్రీమన్నారాయణుడికి సువ్రతుడు అనే పేరుంది. అంటే సృష్టి కార్యాన్ని వ్రతములాగా ఆచరించువాడు. వ్రతాన్ని ఏ విధంగా అయితే చేస్తాము అంటే మనం వ్రతం చేసే విధానము నియమాలతో కూడి ఉంటుంది. నియమబద్ధంగా చేస్తే వ్రతము అంటాం. ఇప్పుడు మనకు అనేక రకాల వ్రతాలు పూజలు ఉన్నాయి కదా. అంటే ఏ పూజ ఏ నియమాలతో చేయాలి, చేస్తేనే ఆ వ్రతము ఫలిస్తుంది. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వాగతం చేస్తాం. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలతో ఆచరిస్తేనే వ్రతము ఫలిస్తుంది. దీక్షగా చేయాలి మళ్ళీ ఆ నియమాలని. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేశామనుకోండి, ప్రాతకాలేన అభ్యంగన స్నాత్వా, ప్రాతకాలంలో అభ్యంగన స్నానం చేయాలి. దీపారాధనం కృత్వా, దీపం పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు వ్రతాన్ని ఆచరించాలి. నియమాలవి. లేదు అయ్యప్ప స్వామి వారి వ్రతం చేస్తున్నాం, 40 రోజుల దీక్ష. కొన్ని నియమాలు ఉన్నాయి. నల్లటి వస్త్రాలు ధరించాలి, బ్రహ్మకాలంలో నిద్ర లేవాలి, పాదరక్షలు వేసుకోకూడదు, సూర్యోదయానికి ముందే పూజ అయిపోవాలి, ఏకభుక్తం, భూశయనం, అల్పాహారం, ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలతో చేస్తేనే ఆ వ్రతం ఫలిస్తుంది. ఎందుకు ఈ నియమాలు? ఒక్కొక్క దేవుడికి కొన్ని నియమాలు ఎందుకు, ఒక్కొక్క వ్రతానికి నియమాలు ఎందుకు అంటే ఆ విధంగా చేస్తేనే ఆ వ్రత ఫలితం. ఇప్పుడు మనం ఏదో ఆఫీసులలో పనిచేస్తాం, ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క నియమాలు ఉంటాయి. కొన్ని నియమాలు. నేను గతంలో చేసిన ఆఫీసులో ఈ నియమాలు ఈ రూల్స్ లేవండి అంటే కుదరదు. వాడి సంస్థ ముందుకెళ్ళాలంటే కొన్ని నియమాలు పెట్టుకుంటాడు. ఆ నియమానుసారంగా చేస్తేనే మనకు ఉద్యోగం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అందుకే సువ్రతుడు ఆయన. సృష్టి కార్యాన్ని, స్థితికారకత్వాన్ని నియమబద్ధంగా దీక్షగా, అంటే మనం ఏ వ్రతాన్ని ఏ విధంగా దీక్షగా చేస్తున్నామో ఆ నియమాన్ని అనుసరించి ఒక్క నియమాన్ని కూడా తప్పకుండా వ్రతమాచరిస్తే ఉత్తమమైనటువంటి ఫలితం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ వ్రతము చేసినా నియమానుసారంగా చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం. అట్లాగే మనం ఎక్కడ పని చేస్తున్నా కానీ దీక్షగా నియమబద్ధంగా పనిచేస్తే ఉత్తమ ఫలితం. మనకు ప్రమోషన్ వస్తుంది. ఆఫీసర్ దృష్టిలో పడతాం మనం. తర్వాత పెద్ద ప్రాజెక్టులు మనకు అప్పచెప్పబడతాయి. సమర్థవంతంగా పని చేయగలుగుతాం. ఇదంతా ఎలా చేయగలుగుతున్నామంటే దీక్షగా చేసిన వాడికి, నియమాలతో చేసిన వాడికి మాత్రమే ఈ లబ్ధి పొందుతున్నారు. నియమాలు అతిక్రమించిన వాడికి ఫలితాలు కూడా వ్యతిరేకంతో వస్తాయి. కాబట్టి సువ్రత, ఇంత పెద్ద చరాచర జగత్తును నియమాలతో కూడి దీక్షగా ఆచరించువాడు సువ్రతుడు.
వేల లక్షల సంవత్సరాలుగా ఈ జగత్తంతా కూడా ఒకే తాటిపై నడుస్తూ ఉంది. దానికి కారణము శ్రీమన్నారాయణ. అందుకే ఆయన సువ్రత, సుముఖ, సుముఖంగా ఉంటాడు. ఎవరికయ్యా అంటే భక్తులకు సుముఖంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసులో పనిచేస్తామనుకోండి, ఆఫీసర్ గారికి సుముఖంగా పనిచేసి పెట్టామనుకో, ఆయన మనకు సుముఖంగా ఉంటాడు. అరే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, నియమానుసారంగా పనిచేస్తున్నాడు, దీక్షగా పనిచేస్తున్నాడు, కాబట్టి ఇతనికి ఏదైనా ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు, ప్రమోషన్ ఇవ్వవచ్చు, ఏదైనా బాధ్యతను అప్పచెప్పవచ్చు. అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. మరి ఎవరు భక్తులు? భగవంతుడికి ఎవరు భక్తులు అంటే 3 విషయాలు చెప్పబడ్డాయి. ఎవరయ్యా భక్తులు సుముఖంగా ఉంటాడు అంటే ధ్యాన, జప, తపము ఆచరించిన వారికి సుముఖంగా ఉంటాడు భగవానుడు. ధ్యానము, జపము, తపము. తపస్సు అంటే తపించిపోవడం, భగవంతుడి గురించి తపనతో ఉండడం. సరే, ఇప్పుడు మనకు కలియుగంలో తపస్సు సాధ్యం కాదు కాబట్టి ధ్యానము, జపము మనకు సాధ్యం. ఏ విధంగా ధ్యానం చేయాలి, ఏ విధంగా జపం చేయాలో కొన్ని నియమాలు ఉన్నాయి. నియమానుసారంగా చేసినటువంటి జపం మాత్రమే ఫలిస్తుంది. అది కూడా ధ్యానం కూడా అంతే. ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో, ఆయా నియమాలను అనుసరించి చేసేటటువంటి జపం మాత్రమే ఫలిస్తుంది. తపస్సు సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి మానసికంగా తపించవచ్చు. ఎప్పుడు భగవన్నామస్మరణ చేయటం కూడా తపస్సే. మన పనులు మనం చేస్తూ అంతర్గతంగా హృదయంలో స్వామిని మనం స్మరించటం, అది కూడా తపస్సే. కానీ పూర్వకాలంలో లాగా మనం ఏదో అడవుల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసి కొన్ని రోజుల తరబడి నిద్రాహారాలు లేకుండా అది సాధ్యం కాదు. కానీ మిగతా 2 సాధ్యమే. ఎవరు తన గురించి ధ్యానం చేస్తారో, జపం చేస్తారో వారికి సుముఖంగా ఉంటాడు. 2 నియమాలు మనకు ఈ లోకంలో. ఈ 100 సంవత్సరాల పోస్ట్ మనకి ఇచ్చాడు భగవానుడు. 100 years మనం దీంట్లో రిటైర్మెంట్, 100 సంవత్సరాలకు రిటైర్మెంట్. 100 సంవత్సరాలు ఇగో ఈ నియమాలు, 2 నియమాలు ఏమిటంటే జపము, ధ్యానం, 2. ఈ నియమాలతో ఉండు నాయన, నేను నీకు 100 సంవత్సరాలు నిన్ను కాపాడుతాను, నీకు ఇంక్రిమెంట్లు ఇస్తాను, నీ శాలరీ ఇంక్రీజ్ చేస్తాను, నీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా నీకు కల్పిస్తానని చెప్పాడు. ఈ 2 నియమాన్ని అతిక్రమించి మనం ఏం చేస్తున్నామంటే మన పని మనం చేసుకుంటూ పోతున్నాం కాబట్టి అనేక అనర్థాలు. కాబట్టి సుముఖ, తాను నియమించిన నియమాలను అనుసరిస్తే సుముఖంగా ఉంటాడు. సూక్ష్మ, సూక్ష్మ స్వరూపుడు. సూక్ష్మము నుంచి బ్రహ్మాండము దాకా ఆయన యొక్క చైతన్యం ఉంటుంది కాబట్టి నిరంతరము సృష్టిని దర్శించువాడు. తన సూక్ష్మ నేత్రముతో సృష్టిని దర్శిస్తూ ఉంటాడు. మనం ఏదైనా పని ఒంటరిగా చేస్తున్నప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు చూస్తాడు అంటారు కదా. మన వాళ్ళు ఏదైనా తప్పు చేసేవారే, నాయన దేవుడు చూస్తాడురా, మేమందరం చూడకపోయినా ఆయన చూసుకుంటాడు అంటారు. అది వాస్తవం, పెద్దలు చెప్పిన మాటే. మనం ఏ పని చేసినా ఆయన దర్శిస్తూ ఉంటాడు. నిమిత్త మాత్రుడు, ఎందుకంటే ఆయన మనం చేసే పనికి అడ్డు ఏం చెప్పడు. ఎందుకంటే మన కర్మానుసారము చేస్తున్నాం కాబట్టి అడ్డేం చెప్పడు, కానీ ఫలితాన్ని ఇస్తాడు.
ఒరే ఈ చెడ్డ పని చేసావు ఈ ఫలితం, ఈ మంచి పని చేసావు ఈ ఫలితం, అంతే. అది రాసి పెట్టే ఉంటుంది. కానీ చెడు పని చేసేటప్పుడు అడ్డు చెప్పడు. ఓ నీ కర్మ అది, అంతే, చేసే నాయన చేసే, చూద్దాం, నీ కర్మకు నువ్వు చేస్తున్నావు, దాన్ని అనుభవిస్తావు. అదే ఆయన నిమిత్తం మాత్రం అన్నమాట. మనం చేసే మంచికి చెడుకు సుఖానికి దుఃఖానికి ఆయన అతీతుడు. అవన్నీ నీయే నాయన, నీయే, నువ్వు అనుభవించాల్సింది. నా నామస్మరణ ద్వారా నేను ఎంతో కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తాను. అందుకే సూక్ష్మ రూపంలో ఉండి మనలోనే ఉండి మనం చేసేటువంటి కర్మలకు సాక్షిభూతుడుగా ఉంటాడు. సాక్ష్యం ఆయన. సుఘోష, ఘోష అంటే ధ్వని, మంచి ధ్వనిని ఘోష అంటారు. మంచి ధ్వని ఏమిటయ్యా అంటే వేదం. అందుకే వేదఘోష, నాదము, వేదము, ఓంకారం, ప్రణవం, ఈ మూడు ఇష్టమట భగవానుడికి. దేవుడికి ఏమి ఇష్టమయ్యా అంటే ఈ మూడు ఇష్టం. ఓంకారం, ప్రణవస్వరూపుడు కాబట్టి ఆయన ఓంకారానికి వశమైపోతాడు. ఓంకార శబ్దం ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు మనకి ఇష్టమైన ఏదో పాటలు ఉంటాయి, ఆ పాటలు వింటుంటే మనకు మనసు ఉల్లాసం కలుగుతుంది. అన్ని పాటలు ఇష్టం ఉండవు, ఏవో కొన్ని పాటలు ఇష్టం ఉంటాయి. ఆ పదాలు సోకగానే మనకేదో తెలియని ఒక ఆనందం మనసులో, అరే ఎంత మంచి పాట. అట్లాగే ఆయనకి ఏమి ఇష్టం అంటే వేదఘోష ఎక్కడ ఉంటుందో సుఘోష, అక్కడికి ఆయన వచ్చేస్తాడు. మరి నాకు ఇష్టమైనటువంటి ఏదో పాడుతున్నారు వీళ్ళని చెప్పేసి అక్కడికి వేదఘోష ఎక్కడ ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు. ప్రణవనాదం ఎక్కడ ఉంటుందో ఓంకారం. అందుకే ప్రతి మంత్రానికి ఓంకారం ప్రారంభం. ఓం అంటే మన దైవాన్ని పిలవడం. నాయన నీకు ఇష్టమైనటువంటి ప్రణవనాదాన్ని మేము ఉచ్చరిస్తున్నాము, ఇక్కడికి వచ్చేసి స్వామి. ఏ పని చేస్తున్నా, ఇప్పుడు మనకు భజనలు కానీ సంకీర్తనలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ లేదా ఈవెన్ యోగా కానీ మెడిటేషన్ కానీ మీరు చూస్తే ఓంకారంతో ప్రారంభిస్తారు, ఓంకారంతో ముగిస్తారు. 3 సార్లు ఓంకారాన్ని చెప్తారు. మీరు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా 3 సార్లు ఓంకారం. ఏమిటయ్యా అంటే ఆ శబ్దానికి భగవానుడు ఆహ్వానం అవుతాడు, పిలుస్తున్నట్టు ఆయన. తర్వాత వేదఘోష, వేదం ఎక్కడ చదవబడుతుందో అక్కడికి భగవానుడు వచ్చేస్తాడు. తర్వాత నాదము, నాదం అంటే సంగీతం కూడా. సంగీత స్వరాలు ఎక్కడైతే ఉంటాయో, సరిగమ పదని అనేటువంటి సంగీత స్వరాలు ఎక్కడైతే శుద్ధంగా ఉచ్చరింపబడతాయో అక్కడికి శ్రీమన్నారాయణుడు వచ్చేస్తాడు. నాదస్వరూపుడు ఆయన. నాదం ఇష్టం అన్నమాట. నాదం అంటే సంగీతం. సంగీతము, ప్రణవము, వేదము ఎక్కడైతే ఉంటుందో వీటిని ఘోష అంటారు. సంగీత ఘోష, ఓంకారం ఘోష, వేదము ఘోష, వేదఘోష. సుఘోష, మంచి ధ్వని ఎక్కడైతే ఉంటుందో, మంచి సంగీతం ఎక్కడ ఉంటుందో, మంచి ఓంకారం ఎక్కడ ఉంటుందో. అందుకే మీరు చూడండి, చాలా దేవాలయాల్లో ఓంకారము, ఆ గర్భగుడిలో నుంచి ఓంకారం వస్తుంది. ఈవెన్ తిరుపతిలో సహా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఓంకారం అది రికార్డుగా వస్తుంది. సరే, గతంలో ఏంటంటే వేద పండితులు ఓంకారాన్ని స్వరంగా చెప్పేవారు కాసేపు. తర్వాత వేద ఘోష, ప్రతి దేవాలయంలో కూడా వేద పండితులు ఉంటారు. దేవాలయానికి సంబంధించినటువంటి వేద పండితులు. వాళ్ళు ఉదయం ఒక ప్రాతకాలంలో ఒక 2 గంటలు, సాయంత్రం సంధ్యా సమయంలో ఒక 2 గంటలు వేదఘోష, భగవానుని ఆహ్వానించడం. ఎక్కడ వేదము చదవబడుతుందో, ఎక్కడ ఓంకార ధ్వని ఉంటుందో, ఎక్కడ శుద్ధమైన సంగీతం ఉంటుందో అక్కడ భగవానుడి స్వరూపం ఉంటుంది.
ఇక సుఘోష, సుఖద. ఎవరైతే ధ్యానం చేస్తారో మానసిక సుఖాన్ని ఇచ్చేవాడు సుఖద. ఎవరైతే ధ్యానప్రియులు ఉంటారో, జ్ఞానప్రియులు ఉంటారో వారందరికీ కూడా మానసిక సుఖాన్ని ఇస్తారు. సుఖము అనేది మానసికం, శారీరకం కాదు, భౌతికము కాదు, లౌకికం కూడా కాదు. అది ఆంతరంగికం, మానసికం, హృదయగతము, తర్వాత ఆత్మగతం సుఖం అనేది. సరే, లౌకిక సుఖ దుఃఖాలనే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ఈ పని జరిగితే సుఖం అనుకుంటున్నాం, ఈ పని జరిగితే దుఃఖం అనుకుంటున్నాం. కానీ లౌకిక సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఒక సుఖాన్ని ఇస్తాడు, మానసిక ప్రశాంతతని ఇస్తాడు. కాబట్టి ఆయన సుఖద. ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? ఎవరు ఓంకారాన్ని ఉచ్చరిస్తారో, ఎవరు వేదాన్ని పఠిస్తారో, ఎవరు సంగీతాన్ని శుద్ధంగా కీర్తిస్తారో సంగీతం ద్వారా వారికి మానసిక ప్రశాంతతనిస్తాడు. ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు తపిస్తారో తన కోసం వారి యొక్క మనస్సును సుఖంగా ఉంచువాడు సుఖద. సువృత్, మంచి హృదయము కలవాడు. భగవానుడు దయామయుడు. తల్లి ఏ విధంగా కరుణామయురాలై ఉంటుందో అంత కరుణ గలవాడు. శత్రువులను కూడా క్షమించువాడు. ముఖ్యంగా ఆయన అనేక సందర్భాల్లో శత్రువులను క్షమించాడు. అంతటి సువృత్. మనోహర, మనస్సును హరించువాడు. చూసినంత మాత్రము చేతనే మనస్సును హరిస్తాడు ఆయన. అందుకే దివ్య మంగళ స్వరూపుడు అంటారు. ఏదో దివ్యత్వము ఆ వర్చస్సుగా ఉంటుంది ఆయనలో. ఈవెన్ చిన్న ఫోటో చూస్తే చాలు. మన వినాయకుడు ఎట్లుంటాడండి? వినాయకుడు అదే మట్టి ముద్ద అనుకుంటామా మనం? మట్టితో ఇంత వినాయకుడు చేస్తాం. అదే ఎంత అందంగా ఉంటాడండి. చూడగానే ఇట్లా నమస్కారం చేసేటట్టు. అది మట్టి ముద్దే, మనమే చేసాం. ఏదో చెరువులో నుంచి చిన్న రేగడి మట్టి తెచ్చేసి ఇంత చిన్న బొమ్మలుగా చేస్తారు. ఎంత అందంగా ఉంటాయండి. బాబా, చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తామనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి దివ్య మంగళ స్వరూపుడు. చూసినంత మాత్రము చేతనే మనస్సును హరిస్తాడు. అట్లా వేల మందిని అంటే ఆర్తితో చూస్తే అన్నమాచార్యుల వారు అట్లా వెంకటేశ్వర స్వామిని దర్శించిన మా చేత అట్లా చూశాడంతే, మారిపోయాడు, అంతే భక్తుడైపోయాడు. ఇహ సౌఖ్యాలన్నింటి కూడా వదిలేశాడు. కాబట్టి మనోహర. ముఖ్యంగా రావణాసురుడు శ్రీరామచంద్రుని చూడగానే అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను విన్నదానికన్నా ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మనోహరుడు. అప్పటిదాకా ఒక మానవుని మీదన నేను యుద్ధం చేసేది ఈజీగా ఒక గంటలోనే జయించి రాముణ్ణి చంపేస్తాననుకున్నాడు. కానీ అట్లా చూసినంత మాత్రము చేతనే ఇతనితో యుద్ధం అసాధ్యము, ఇది కాని పని అని చెప్పేసి అనుకున్నాడు. అట్లా చేతులు లేసాయి నమస్కారం చేద్దామని. కానీ అహం అడ్డం వచ్చేసింది రావణాసురుడికి. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడిగా నేను నమస్కారం చేసేది అని చెప్పేసి అహంతో నమస్కరించలేదు. కానీ చూడగానే ఇట్లా అయిపోయాడు. పులకాంకుర ప్రకరములు. ఇంతటి గొప్పవాడిని, ఇంతటి ఆజానుబాహుడిని నేను జయించగలనా అన్న ఒక అనుమానం వచ్చేసింది చూడగానే. మనస్సుని హరించాడు. కాబట్టి దివ్యమంగళకరుడు. జితక్రోధ, ఎవరి మీద కోపము లేనివాడు. వీరబాహు, భుజబల పరాక్రములు గలవాడు. అటువంటి శ్రీమన్నారాయణ్ణి, అటువంటి దైవత్వాన్ని నమ్ముకుంటే ఎవ్వరూ కూడా దైవాన్ని నమ్మి చెడిపోయిన వారు కానీ, దైవాన్ని నమ్మి
నష్టపోయిన వారు కానీ ఏ ఇతిహాసంలో ఏ పురాణంలో కూడా లేరు. స్వస్తి ప్రజాభ్య.